హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన 34 సైజ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ మార్కింగ్ చేసుకునే ముందు మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్స్ చేయడం వల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది. యూట్యూబ్ చూసి నేర్చుకునే సిస్టర్స్కి చాలా యూజ్ అవుతుందండి. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్ వీడియో. మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్గా జాయింట్ అనేది మన సైడ్ పెట్టుకొని కింద అనేది ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ లైన్ అనేది మనకి క్రాస్లు ఏమన్నా ఉన్న క్లాత్కి అవి కట్ చేసుకుంటాం కూడా అప్పుడు క్రాస్లు లేకుండా స్ట్రైట్గా అవుతుంది. పావించ్ అనేది మనం ఒక మార్క్ చేసుకుంటే మనం బ్యాక్ నెక్ ఉంటుంది, బ్యాక్ బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ వేసుకోవడానికి ఖర్చులకు సరిపోతుంది. మనం ఏ మెజర్మెంట్ తీసుకున్నా కానీ మనం ఉక్సులు పట్టి సైడే తీసుకోవాలి, అప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. బ్లౌజ్ లెంత్ కోసం మనం షోల్డర్ కాడ నుంచి మనం డాట్ని ఇలా ఫోల్డ్ చేసి ఎంత ఉన్నదని టేప్తో కొలుచుకోవాలి. టేప్తో కొలుచుకుంటే నాకు 14 వచ్చింది. 14కి మన పైన ఖర్చులు ఉంటుంది కదా, 1/2 ఇంచు నెక్ దగ్గర అన్నీ మొత్తం కలిపి నేను 1 ఇంచ్ పెట్టేసుకుంటున్నా, అంటే 15 పెడుతున్నా నేను అన్ని ఖర్చులు కలుపుకొని. ఇప్పుడు మనం నడుము లూజ్ అంటే వేస్ట్ లూజ్ తీసుకుందాము. వేస్ట్ లూజ్ తీసుకున్నప్పుడు ఉక్సులు పట్టి కానీ కాజా పట్టి వరకు ఎంత ఉందనేది మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకున్నప్పుడు మనం కాజా పట్టీని మనం కౌంట్లోకి తీసుకోకూడదు. మనకు 34 వచ్చిందనమాట. 34 వస్తే దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే ఎంత వస్తే అంత మనకి టేప్తో అయితే ఈజీగా మనం 4 పార్ట్స్గా ఇలా మనల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి అన్నమాట. అలా చేసుకుంటే 1 ఇంచ్ బ్యాక్ డాట్స్ కోసం, 2 ఇంచ్ ఖర్చుల కోసం వేసుకొని మన ఇది ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఫస్ట్ పైనుంచి కిందకి మొత్తం లెంత్ మొత్తం సైడ్ మొత్తం ఒక బాక్స్ లాగా తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాతకి నెక్, మనకి బ్యాక్ నెక్ ఎంత ఉందని చూసుకునేటప్పుడు మనం 2 డాట్స్ ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకొని తర్వాతకి ఒక 1/2 ఇంచు ఖర్చుకు పెట్టుకున్నామనుకోండి, నెక్ బెల్ట్ వేసుకోవడానికి సరిపోతుందన్నమాట. అప్పుడు మనకి కస్టమర్ ఎక్కువ తక్కువ వచ్చిందని సమస్య లేకుండా మనకి ఈజీగా ఉంటుంది. అలాగే సైడ్ ఖర్చులకి మనం ఉక్సులు పట్టికి వెళ్ళి సైడ్ ఖర్చులు ఉంటాయి కదా, అవి ఇలా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని అక్కడ తీసుకోవాలన్నమాట. తీసుకున్న దీన్ని స్కేల్తో ఒక బాక్స్లా గీసుకోవాలన్నమాట. మనం ఈరోజు నేర్చుకునేది 34 సైజ్ అండి. అప్పుడు మనం ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గించాలి అనేది వీడియోలో చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ మనం చంక డౌన్ కోసం 1.5 పెట్టాలండి. ఎందుకంటే 1.5 అంటే 34 సైజ్ కాబట్టి 1.5 పెట్టుకోవాలి. ఖర్చులకి కూడా 2 ఇంచులు పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత 30 కంటే తక్కువ ఉంటే మనకి 1.25, 30 కంటే ఎక్కువ ఉంటే 1.5 పెట్టేసుకొని చేసుకోవాలని చెప్పాను. ఇది ఒక టిప్పు. ఇప్పుడు మన చంక సరిపోయిందా లేదా అని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొలుచుకుంటే మనం ఫస్ట్ కుట్టు దగ్గరికి వచ్చిందంటే కరెక్ట్గా వచ్చినట్టు. ఒకవేళ కిందకి పైకి వస్తే కొంచెం పైకి కిందకి అడ్జస్ట్ చేసుకొని మనం అనేది డ్రా చేసుకోవాలి. తర్వాతకి నెక్ వేసుకునేటప్పుడు మనం ఇక్కడ మనం పెద్ద సైజు కాబట్టి 2.5 పెడుతున్నాను. కాకపోతే వాళ్ళది ఎంత ఉందనేది మనం స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్తో కొలుచుకొని కొంచెం ఎక్కువ వస్తే 3 కానీ అలా వస్తే మనం పెట్టేసుకోవాలి. హ్యాండ్స్ బ్లౌజ్ అనేది డబుల్ ఫోల్డింగ్ మీద గీసుకొని కింద అనేది ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసేసుకున్న తర్వాతకి మనం బ్లౌజ్ లెంత్ అనేది ఎంత ఉందనేది చూసుకోవాలి. కింద లైన్ డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అనేది బ్లౌజ్ ఇలా తీసుకొని దాన్ని కొలుచుకోవాలన్నమాట. ఎంత ఉందని ఇట్లా నీట్గా పరుచుకున్న తర్వాతకి స్కేల్ టేప్ తీసుకొని ఇలా కొలుచుకుంటే మనకి ఎంత వస్తుందో అంత. ఇక్కడ 9.5 ఉంది. 9.5కి నేను ఇక్కడ హెమ్మింగ్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక 1 ఇంచు, ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు మాకు పట్టి కొంచెం వెడల్పుగా రావాలి అంటే కొంచెం ఎక్కువ 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. లోన మలిచేది ఎక్కువ ఉండాలి అని కొంతమంది చెప్తారు. అప్పుడు ఇది 34 సైజు కాబట్టి 3.5 డౌన్ పెట్టుకోండి. 30 కంటే తక్కువ నాకు 3 పెడతాం కదా, ఇది 3.5 పెట్టేసుకొని మన 2 ఇంచు ఖర్చుకి అట్లా పెట్టుకొని 2.5కి అలా మార్క్ చేసుకొని 1.5కి అలా మార్క్ చేసుకొని 2.5 ఎక్కడైతే మార్క్ చేస్తామో దాన్ని కింద నుంచి కొంచెం కింద కానీ కరువుగా ఇలా గీసుకోవాలన్నమాట. ఇలా గీసుకుంది మనం యాస్టీస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కొంచెం పెంచాను. ఎందుకు అంటే 1 ఇంచ్ యాక్చువల్గా 1 ఇంచే పెడతాము. ఇక్కడ వీళ్ళు మలిచే పట్టి ఎక్కువ కావాలన్నారు కాబట్టి ఎక్కువ పెట్టాను అనమాట. ఓకేనా. మనం ఎలా అయితే
మార్క్ చేసుకున్నాం. దాన్ని ఆ విధంగా కట్ చేసుకునే ముందు మనం బ్లౌజ్ లూజ్ అనేది చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నదని చూసుకొని దాన్ని మార్క్ చేసుకుని యాస్టీజ్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసే లోపల మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, మన వీడియోని అయితే షేర్ చేయండి. ఇలా 2 ఇంచ్ దగ్గర కూడా కట్స్ ఒక టక్ పెట్టేసుకోవాలి. ఖర్చు తెలియాలి కదా మనకి, అందుకనే టక్స్ పెట్టేసుకొని సరే. ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఈజీగా ఎటు అయితే మనకి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఎటు అతుకులు పడుకోకుండా ఉంటాయో అటు చూసుకొని మనం ఇలా పరుచుకోవాలి. మీకు తెలుసుగా క్రాస్ కటింగ్ అంటే సాగుతుంది, నార్మల్ కటింగ్ అంటే సాగదు, అది కూడా మీకు గమనించుకోవాలి. ఇట్లా నేను హ్యాండ్స్ కట్ చేసిన వైపు చంకలు భాగం వచ్చేటట్టుగా చేసుకొని పెట్టుకున్నాను. అప్పుడు మీకు ఈజీగా ఎక్కడ అతుకులు రాకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం బ్లౌజ్ లెంత్ అనేది చూస్తున్నాను నేను, సరిపోతుందా లేదా అని. 2 ఇంచెస్ ఫోల్డ్ చేసాం కదా, కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది షోల్డర్ కాడ నుంచి డాట్ వరకు ఇట్లా పట్టుకొని మామూలుగా పెట్టుకొని చూసుకోవాలి. ఎక్కువ సాగదీయకుండా, ఎక్కువ సాగదీస్తే ఎక్కువ వచ్చేస్తుంది, అప్పుడు లూజ్ అయిపోతుంది అన్నమాట. బ్లౌజ్కి నార్మల్గా పెట్టేసుకొని ఒక గీత అయితే గీస్తున్నాను ప్రస్తుతానికి. ఇదంతా లైన్ అనేది ఇట్లా డ్రా చేస్తున్నాను నేను. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే డ్రా చేసేస్తున్నాను మొత్తం నేను. బ్యాక్ పార్ట్ నెక్ అనేది కిందకు ఉంటుంది కాబట్టి మనం పైకే గీసుకోవాలి కొంచెం. ఇంకా మిగతాది మొత్తం యాస్టీజ్గా డ్రా చేసుకోవాలి. ఎక్కడ మార్పు చేర్పులు చేయకుండా, ఎక్కువ తక్కువలు లేకుండా యాస్టీజ్గా డ్రా చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట, ఎక్కువ తక్కువలు లేకోకుండా. చూడండి, ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్తో పని లేదనమాట. ఇక బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసి ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఇక మనం ఆది బ్లౌజ్ తీసుకొని నెక్ ఎంతవరకు వస్తుందో అనేది చెక్ చేసుకునే ముందు ఆ నెక్ని మనమైతే ఏ లైన్ అయితే డ్రా చేసామో ఆ లైన్ మీద పెట్టుకుంటూ, ఇటు సైడ్ మనం ఒక లైన్ డ్రా చేసాం కదా, దాని మీదకి వచ్చే విధంగా చిన్నగా సరి చేసుకుంటూ రావాలి. అది కరెక్ట్గా ఎక్కడికి వస్తే అదే మనకు కరెక్ట్ పాయింట్ అనమాట. దానికంటూ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. మనం షేప్ బెల్ట్ వేసే దగ్గర ఒక కుట్టు ఉంటుంది, ఆ కుట్టు వరకు ఒక మార్క్ చేసుకొని మనం డాట్ వేస్తాం కాబట్టి ఒక మార్కు, మనకి ఖర్చులకి ఒక మార్క్, ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి మనం డాట్స్ కోసం ఇక్కడ 2.5 పెడుతున్నాను నేను. 2.5 పెట్టేసి మనకి ఖర్చుకి ఇక్కడ 2.5 పెట్టాను కదా, ఈ 2.5 పెట్టేసి ఇలా ఖర్చులు అనేది డ్రా చేసుకోవాలి. 2.5 + 2 మొత్తం 4.5 వస్తుంది. మీకు ఇలా ఏదైనా డౌట్ ఉంటే బ్లౌజ్ తీసుకొని ఒకసారి పైనుంచి పెట్టుకొని చూసుకోండి, ఆ డాట్ ఎక్కడి వరకు వస్తుందని చూసుకోండి, ఆ డాట్ వెడల్పు ఎంత వస్తుందనేది చూసుకోండి. ఇక డౌన్ అనేది వాళ్ళు పక్కనే ఉన్నారు. ఆది బ్లౌజ్లో నాది కొంచెం కిందకు వస్తుంది కదా అని అడుగుతున్నారు. నాకు ఎగ్జాక్ట్గా ఆది బ్లౌజ్ నుంచి నాకు అలా ఎంత ఉందో అంతే రావాలి అని చెప్పారు కాబట్టి నేను కొంచెం కిందకి జరిపాను అన్నమాట. వాళ్ళు పక్క నుండే కట్ చేయించుకుంటున్నారు మా కస్టమర్. ఏది కూడా నా ఆది బ్లౌజ్లో నుంచి ఏది కూడా తగ్గకూడదు అని చెప్పాను అనమాట. నా ఆది బ్లౌజ్ అచ్చు గుద్దినట్టుగా అలానే ఉండాలి అన్నారు కాబట్టి వాళ్ళ ముందే నేను కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మన చంక రౌండ్ అనేది బాక్స్ లాగా డ్రా చేసుకొని ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచ్ కరెక్ట్గా చూసుకొని 1/2 ఇంచ్ పెట్టుకొని మనం 2 ఇంచ్ పైనుంచి కొంచెంగా కానీ మళ్ళీ మనం ఎక్కడైతే టక్స్ కానీ పెట్టుకున్నామో 2 ఇంచుల మార్క్ ఆడికి కలిపేయాలి. ఇప్పుడు దీంతో మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం ఎలా అయితే మార్క్ ఇప్పుడు నెక్ అనేది కూడా మనం ఇక్కడ స్కేల్ తోటి ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని మనం దీనికి ఒక రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మనం గీసిన రౌండ్ బాక్స్కి కొంచెం బయట నుంచి ఇలా రౌండ్గా గీసుకోవాలన్నమాట. ఇప్పుడు యాస్టీజ్గా అలా కట్ చేసేసుకోవాలి. ఇది అర్జెంట్ బ్లౌజు, అందుకే వాళ్ళు ఉండగానే కట్ చేసి ఇచ్చేద్దామనేసి డిసైడ్ అయిపోయాను. అది ఒకటి ప్లేస్ వాళ్ళు అన్నీ కరెక్ట్గా ఆది బ్లౌజ్తో జిరాక్స్ తీసినట్టుగా కావాలన్నారు కాబట్టి అలా కట్ చేస్తున్నాను. ఇలా యాస్టీజ్గా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, మన హ్యాండ్స్ కట్ అయిపోయినాయి.
ఇక షేపులు మీకు మనకి తెలుసు ఎలా ఇక్కడ నేను కొంచెం 2 ఉక్సుల దగ్గర వరకు కొంచెం తీస్తున్నాను, ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లోనే నెక్ దగ్గర లూజ్ ఉండుకోకుండా కొంచెం హత్తుకొని ఉంటుందని అలా కట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.